హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 17 అండి. 1 to 16 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక శివాకి చాలా కోపం అయితే వస్తుంది. శృతి ఇక వేరే అబ్బాయితో మాట్లాడుతుందని చెప్పేసి కావాలనే అనమాట. క్లోజ్గా మామూలుగా మాట్లాడితే అంత కోపం అయితే రాదు. ఇక శివ మాట్లాడుతున్నాడని ఇక దాంతో తను కూడా కావాలని చెప్పేసి అలా చేసేసరికి ఇంకా కోపం వచ్చి ఇక గొడవ పెట్టుకునేలాగా అయితే అనగానే ఇక శృతి నువ్వైతే మాట్లాడవచ్చా, నేను మాట్లాడకూడదా అని చెప్పేసి ఇలా అనగానే అక్కడ ఇక కోపంగా ఉండేసి ఒక్కసారిగా చేతిని ఆ గోడకి గుద్దేస్తాడనమాట. ఆ కోపం ఎలా ఎవరి మీద చూపించాలో తెలియక దాంతో బ్లడ్ అయితే వస్తుంది హ్యాండ్కి. ఇక ఒక్కసారిగా శృతి కంగారు పడిపోయి తన కర్చీఫ్ ఉంటుంది కదా చేతిలో, ఇక తనకి కడదామని చెప్పేసి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఏం వద్దని చెప్పేసి కోపంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అన్నట్లుగా అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు, తనైతే మాట్లాడాడు, మరి నేను కూడా నిన్ను ఇలానే చేస్తే ఎలా ఉండిద్ది నీకు అన్నట్లుగా మనసులో అనుకొని ఇక తను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇక మెసేజ్ చేస్తుంది అనమాట. చెయ్యలా ఉంది, ఎందుకు అంత అలా కోపం వచ్చింది చెప్పు అని చెప్పేసి ఇలా అడుగుతూ అయితే ఉంటుందన్నమాట శృతి. ఇక తన శివ అయితే నీకు తెలీదా అని చెప్పేసి పెడతాడు మెసేజ్, రిప్లై ఇస్తాడనమాట. నేనేం చేశాను, నువ్వైతే మాట్లాడావు కదా, నేను కూడా మాట్లాడాను, దాంట్లో తప్పే ఉందని చెప్పేసి అంటే సరే నేనేం చేస్తే నువ్వు కూడా అదే చేసే వదిలేసా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక ఏంటి వదిలేయమంటే అర్థం ఏంటి అనేసి అంటే ఏమో నీ ఇష్టం, నీకేదో అర్థమైంది అన్నట్లుగా నేనేం చేస్తే నువ్వు కూడా అదే చేశాను అంటున్నావు కదా అనేసి అంటే అయినా అసలు ఇదంతా కాదు, ఆ రోజు మ్యారేజ్లో నేను నీకు ఏదైనా చెప్పాలని చెప్పేసి నీకోసం ఎంత వెయిట్ చేశానో, నువ్వు నాకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా అంత సడన్గా వచ్చేసావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ గొడవ స్టార్ట్ అనమాట. ఇక అలా అయితే ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను ఏదో అర్జెంట్ పని మీద రావడం వల్ల నీకు కూడా చెప్పి మూడౌట్ చేయడం ఎందుకా అని చెప్పేసి వచ్చాను, తర్వాత సారీ చెప్పాను కదా అయినా వినవా అన్నట్లుగా అయితే అంటాడనమాట. ఆ రోజు నేనేం చెప్పాలనుకున్నానో నీకు తెలుసా అని చెప్పేసి ఇక శృతి అయితే అంటుంది. ఇక అలా అంటే నాకు తెలియకుండానే ఫస్ట్ టైం నేను బస్ స్టాప్లో చూసి ఇలా మీ కాలేజ్ దాకా వచ్చి మీ కాలేజ్లో జాయిన్ అయ్యింది నేను, నా మనసులో ఏముందో నీకు తెలియట్లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అనేసి అడుగుతూ ఉంటుంది శృతి. అంటే ఏంటి, లేకపోతే నేను ఎక్కడో ఫారిన్లో చదువుకొని వచ్చి మళ్ళీ నీకోసం మళ్ళీ ఇది చదవడం అనేది మాటలు అనుకుంటున్నావా అని చెప్పేసి, ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మరి ఏదో ఒకటి చదవాలి కదా, నిన్ను చూడాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అర్థం కావలేదని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటుంది, చాలా హ్యాపీ మూమెంట్ లాగా. ఇక దాంతో నీకు అర్థమైన సరే నువ్వు అలానే అంటుంటావులే అని చెప్పేసి నేను ఉంటాను బాయ్ అనేసి కట్ చేస్తూ అయితే ఉంటాడనమాట. సరిగ్గా చెప్పు ఎందుకలా అని చెప్పేసి అంటే నీకు అర్థమైందని నాకు తెలుసు ఇంకా ఆపేసే అని చెప్పేసి అంటే అంతేనా ఇంకా ఇంకేం చెప్పవా అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటుంది శృతి. ఇక అయితే ఇంకేం చెప్పాలి అని చెప్పేసి అంటే ఏదైనా 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్తే బాగుండు, వినటానికి చెవులు చాలా చాలా ఆత్రంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. చెప్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి రచ్చ చేస్తావని నేను అనుకోలేదని చెప్పేసి అంటే ఇక సరే ఎలా ఉంది హ్యాండ్, కర్చీఫ్ కడతానన్నా కానీ వద్దని చెప్పేసి వెళ్ళిపోయావుగా కోపంగా అని అంటే మరి నీ వల్లే కదా పెయిన్, ఆ పెయిన్ ప్రతి క్షణం గుర్తుకు రావాలి కదా అని చెప్పేసి అలా అయితే అంటుంది. ఇలానే మాట్లాడుకుంటూ అయితే ఉంటారనమాట. ఇక కోపంగానే ఉంటాడు అయితే శివ. ఇక శివ నిన్ను చూడాలని ఉందని చెప్పంగానే ఇక ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న కోపం పోయినట్లుగా అయితే అయిపోయి నాకు కూడా అనేసి అంటూ ఉంటాడనమాట. సరే వచ్చేస్తున్నానని చెప్పంగానే కాల్ కట్ చేస్తాడు. ఏ ఎక్కడికి వచ్చేది, మా నాన్న ఇన్స్పెక్టర్ ఇలా అనేసి పోలీస్ అని చెప్పే లోపే ఇక శివ అవేం చూసుకోడు. ఇక శృతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయడానికి డిసైడ్ అయిపోతాడనమాట. ఇక వచ్చేసి ఇక వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటాయి కదా చిన్న చిన్న షాప్స్, ఇట్లాంటివన్నీ కూడా అక్కడే నుంచొని ఏదో తాగుతున్నట్లు తింటున్నట్లు అక్కడే బెంచ్ మీద అయితే కూర్చొని ఇక కాల్ చేస్తాడు. ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంట్లో అని చెప్పడు. ఒకసారి
బాల్కనీలోకి రామని చెప్పేసి అనగానే ఇక ఎదురుగా శివ అయితే కనిపిస్తాడనమాట. ఇక ఇద్దరు కూడా సైగలతో ఎలా ఉంది హ్యాండ్ అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటే, నువ్వేమో లేవు కదా పక్కనే, ఇంకా